వైఎస్ఆర్సీపీ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. ఫిర్యాదు ఏంటంటే గత 2022వ సంవత్సరంలో అక్కడ ఉన్నటువంటి గన్నవరం టీడీపీ ఆఫీస్ పైన అయితే ఆయన వచ్చర్లు అయితే దాడి చేయడం జరిగింది. దీంతో పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. సత్యవర్ధన్ అనే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేత కేసు నమోదు చేశారు. అయితే ఆయన వంశీ బెదిరించి కేసు వాపస్ చేసుకునేటట్లు చేశారు. అయితే గవర్నమెంట్ మారడంతో సత్యవర్ధన్ సోదరుడు ఫిర్యాదు మేరకు పోలీసులు అయితే ఆయన్ని అరెస్ట్ చేశారు. సుమారు 16 కేసులు అయితే వల్లభనేని వంశీ పైన ఉన్నాయి. అలాగనే ఇప్పుడు విజయవాడ జైల్లో అయితే ఆయన ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేత బుద్ధా వెంకన్న అయితే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క నేతని కూడా అరెస్ట్ చేస్తామని ఆయన అయితే చెప్పడం జరిగింది. తర్వాత పేర్ని నాని, కొడాలి నాని ఇలా రకరకాల మందిని కూడా అరెస్ట్ చేసి జైలు